ప్రభు నామం. మాకు మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు మ్యూజిక్ వారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వేశారు. చాలా సంతోషం. ఇది చప్పట్లన్నీ యేసయ్యకే, యేసునామానికి మహిమ కలుగును గాక. అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మీరు చూపిస్తున్న ప్రేమ గౌరవానికి చాలా వందనాలు. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. అన్న ఎక్కువ పెట్టద్దు, షార్ప్ పెంచు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరలా ఈ సంవత్సరం కూడా మీ మధ్యలో రావటం, దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మరి ప్రతి సంవత్సరం నన్నే పిలుస్తున్నాడు జస్పాల్ పాస్టర్ గారు. మరి దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి వందనాలు. మరలా మిమ్మల్ని చూడటం, మీతో కలుసుకొని దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని అనుభవించటం దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా మేము భావిస్తున్నాను. ఆఖరి రోజు కాబట్టి మీరందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను. సమయం వైపు చూడొద్దు, ఆహారం వైపు మనసు మళ్ళించొద్దు. ముందుగా ఆత్మీయ ఆహారం తిందాం, తర్వాత అందరం కలిసి భోంచేద్దాం. అందరం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు. ఈ రాత్రి గడిచిపోతే, సమయం పోతే మళ్ళీ మనకి రాదు. కనుక శ్రద్ధగా పిల్లలు, నాన్న మీరు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు. పోయినసారి కూడా దయతో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవరు గొడవ చేయొద్దు, పిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ రాత్రి ప్రభు నాకిచ్చిన తలంపును మీ ముందు పెట్టడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడొచ్చున్నాం. నాన్న పిల్లలు, బయట ఉన్నవాళ్ళు, నాన్న అరే మనోజ్ ఎవడరా, అరవద్దు, గ్రౌండ్లోకి రండి, కూర్చోండి ఇక్కడ, లేకపోతే మీ శబ్దాలు చెవిన పడుతున్నాయి. దయచేసి ఎవరిని కంట్రోల్ చేయండి పిల్లల్ని. ప్రశస్తమైన సమయం, ఈ సమయం పోతే మళ్ళీ రాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా మీకు వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడండి. అనేక మంది దైవజనులు ప్రార్థించారు, పాడారు, స్తుతించాం, కీర్తించాం, మీ నామాన్ని మహింపర్చాం. దైవజనులు జస్పాల్ సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు. శక్తి చేత బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా సమస్తాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. మాతో మాట్లాడండి, మహిమ పొందండి. మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. మీరు హెచ్చులో ఉన్నారు, నేను తగ్గులో ఉన్నాను. మీ నామానికి మహిమ కలుగునట్లుగా చేయమని మనం చేస్తూ ముందున్న సమయాన్ని మీ కృపహస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయే మూలవాక్యాన్ని మరొకసారి ఈ వాక్యం చదువుకొని చెప్తాను మీకు. అందరం కలిసి చదువుదాం. బైబిల్స్ చేత పట్టుకొని నాతో చదవటం వచ్చిన వాళ్ళందరూ ఈ మాట చదవండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన వచ్చుచున్నాడు, అది నా అంశం. అందరూ చెప్పండి, ఆయన వచ్చుచున్నాడు. ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసయ్య వస్తున్నాడు. నా అంశం మీకు అర్థమై ఉంటుంది. రెండవ రాకడ. యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు, మరలా రెండోసారి కూడా రాబోతున్నాడు. ఇదేంది ఒక లైనే కదా, ఇందులో ఏముంది అనుకుంటారా? చాలా విషయం ఉంది. నేను మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథము అంటే బైబిల్కి చివరి పుస్తకం. బైబిల్లో మొదటి పుస్తకం ఆదికాండం, చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. ప్రకటన అంటే అర్థం చెప్తాను, తర్వాత చెప్తాను. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల కాలం బ్రతికాడు. 30 సంవత్సరాల తల్లితో ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి
40 రోజులు అరణ్యానికి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవసించి ప్రార్థన చేసి సేవా పరిచర్యలోకి అడుగుపెట్టాడు. యేసు ప్రభు పరిచర్యలోకి అడుగు పెట్టడంతోనే ఒక అద్భుతం చేశాడు. కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఘనత వహించిన బోధకులు, రైట్ రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లు అంటున్న వాళ్ళు, ఛాలెంజ్లు, సవాళ్ళు విసురుతున్నవారు ఏం చెబుతున్నారంటే అద్భుతాలు లేవు అని చెబుతున్నారు. చదవేస్తే ఉన్నమది పోయిందంట. అద్భుతాలు లేవు, నా కొడుకు చెయ్యి ఇరిగిపోయింది, ఎవడైనా చెయ్యి తెప్పిస్తే అద్భుతాలు ఉన్నాయని నేను నమ్ముతా. నీకు ఏమైనా అద్భుతం తప్ప ఏది నీకు చూపించబడదు ఇంకా యేసునామములో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే దేవుని మహిమని చూస్తావు, నమ్మకపోతే దుమ్మే. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మితే ఏడి మాసిల శిఖామణి గారు చెప్పాడు, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అంట. దుమ్ములో కొట్టుకుపోతావు. అద్భుతాలు, మహత్కార్యాలు. యేసు ప్రభు పుట్టుకే ఒక అద్భుతం రా బాబు. పురుష సంయోగము లేకుండా యేసు ప్రభు ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించడం అద్భుతం కాదా? 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలో దేవుడు పల్లెలు తిరిగాడు, పట్టణాలు తిరిగాడు, అనేకులను దర్శించాడు, అనేక రోగగ్రస్తులను బాగు చేశాడు, పాపాలను క్షమించాడు. పాప క్షమాపణ నిమిత్తము మనుషులు పాపములను క్షమించుటకై ఆయనే యజ్ఞ పశువుగా, యాగ పశువుగా, బలి పశువుగా బలై రక్తమును చిందించి ప్రాణత్యాగం చేసి మరణించి 3వ దినమున తిరిగి లేచి యేసు ప్రభు మృత్యుంజయుడయ్యాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. యేసు ప్రభు ఒట్టిగానే బోలా, శిష్యులను తయారు చేశాడు. 12 మంది శిష్యులు ఉన్నారు అధికారికంగా. ఆంతరంగికంగా 70 మంది ఉన్నారు యేసయ్య శిష్యులు. యేసు ప్రభుని వెంబడించారు. వారిలో ఈ పత్రికను రాసిన శిష్యుడు యోహాను భక్తుడు. నేను ఉపోద్ఘాతం చెప్తున్నాను. యోహాను అంటే దేవుని వరము అని అర్థం. ఈయన ఎవరంటే జెబెదాయి సలోమి కుమారుడైన యోహాను. యాకోబు, యోహాను ఇద్దరు బ్రదర్సు. జెబెదాయి కుమారుడు సలోమి అమ్మగారు వచ్చి యేసు ప్రభుని ఒక కోరిక కోరిద్ది. ఏం కోరిద్ది అంటే, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు పరలోకంలో సింహాసనం వైపు కుడివైపున ఎడం వైపున ఒకడిని కూర్చోబెట్టయ్యా అంటే, అమ్మా నేను తాగే పాత్రలోది నీ కుమారులు తాగగలరా అంటే, తాగుతారయ్యా అంది. వారు తాగవచ్చేమో కానీ నా కుడివైపు ఎడం వైపు ఎవరిని కూర్చోబెట్టాలి అది నా వశములో లేదు, తండ్రి అనే దేవునికి మాత్రమే తెలుసు అని చెప్పి వారిని ఆమెను దీవించి ఆమె అక్కడి నుంచి పంపేస్తాడు. అట్లా అడిగిన ఆ తల్లిగారి యొక్క కుమారులు యాకోబు, యోహాను. యోహాను అంటే దేవుని వరము అర్థం. బైబిల్లో 5 యోహానులు ఉన్నారు. క్రీస్తు శకం AD 25 నుండి 30 సంవత్సరాల మధ్య కాలంలో యేసు ప్రభు వారిని అంటిపెట్టుకుని ఉన్న 2 ఆంతరంగిక శిష్యులలో, ప్రేమించిన శిష్యులలో ఒక శిష్యుడు యోహాను. పేతురు, యోహానులు ఇద్దరు యేసయ్య రొమ్మును ఆనుకున్న శిష్యుడు, ప్రియతమ శిష్యుడు యోహాను. ప్రియ దేవుని బిడ్డలారా, 12 మంది శిష్యుల్లో 11 మంది హతసాక్షులుగా చంపబడ్డారు, కానీ యోహాను మాత్రం అలాగూ చంపబడలేదు. యోహాను నిండు వృద్ధాప్యం వరకు బ్రతికి ఎఫెసు సంఘంలో సేవ చేసి ఎంతో గొప్పగా జీవితమును ముగించిన వ్యక్తి అపోస్తులుడైన యోహాను. ఈయన అపోస్తులుడు. దేవుడు ఆది సంఘానికి పెద్ద. పేతురు, యోహానులు ఇద్దరు. యోహాను అంటే అర్థం చెప్పాను, దేవుని వరము అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన పరిచర్య చాలా గొప్పది. ఈయన 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త రాశాడు, యోహాను 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. యేసు ప్రభు వారు చనిపోయి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తే, యేసు ప్రభు ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిపోతూ ఒక మేఘం ఆయన ఆవరించి ఆయన తీసుకెళ్ళినప్పుడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరు అక్కడే నిలబడి ఉంటారు. ఒక దేవదూత వచ్చి వారితో ఈ విధంగా చెప్తుంది, ఎందుకని మీరు పైకి వెళ్ళిన వారు ఎందుకని ఇంకా ఇక్కడే ఉన్నారు? మీరు వెళ్ళి ఆయన చెప్పినది చేయండి. ఏ రీతిగా యేసు ప్రభు పైకి వెళ్ళాడో అదే రీతిగా మీరు తిరిగి వచ్చుట మీరు చూస్తారు అని చెప్పాడు. యేసు ప్రభు మొదటి రాకడలో యేసు ప్రభు పశువుల పాకలో జన్మించాడు. మనుషులను రక్షించడానికి వచ్చాడు, మనుషులను స్వస్థపరచడానికి వచ్చాడు, మనుషుల జీవితాలను మార్చడానికి వచ్చాడు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడు, మరణాంధకారములో గాఢ అంధకారములో మరణ ఛాయల్లో ఉన్న వారిని బయటికి తీసుకొని తన రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు.
ఇక రెండోసారి అలాగూ రాడు. మొదటి రాకల్లో ప్రేమతో వచ్చాడు, రెండో రాకల్లో ఎలాగొస్తాడు? బెత్తంతో వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రాకల్లో ప్రేమతో వచ్చాడు, రెండవ రాకల్లో శిక్షించడానికి వస్తాడు. మొదటి రాకడలో స్వస్థపరచడానికి వచ్చాడు, రెండవ రాకడలో గాయం రేపటానికి వస్తాడు. మొదటి రాకడలో మనుషుల్ని ప్రేమిస్తూ బ్రతికాడు, మొదటి రాకల్లో సహిస్తూ బ్రతికాడు. ఇంకా పాపాన్ని ఎంత మాత్రమైనా సహించడు. అందరికీ తీర్పు తీర్చడానికి మనుష్య కుమారుడి లోకానికి రాబోతూ ఉన్నారు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను దేవుడు వాగ్దానం చేశాడుగా, నువ్వు హతసాక్షిగా సావు, నువ్వెన్నటికీ హతసాక్షిగా మరణించవు, నిండు వృద్ధాప్యం వచ్చి నా సేవ చేసి నిండు వృద్ధాప్యంలో నీ పితరులతో కలిసిపోతావని యోహానుతో యేసు ప్రభు వాగ్దానం చేశాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత పెంతెకొస్తు పండుగ రోజు అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి సువార్త ప్రకటన చేసినప్పుడు సంఘము చాలా విస్తరించింది. రోమా ప్రభుత్వం సంఘాన్ని అడ్డగించింది. ప్రియ దేవుని బిడ్డలారా, యూదులు, మత పెద్దలు, మత నాయకులు సంఘాన్ని వ్యతిరేకించారు. భయంకరమైన శ్రమలు క్రైస్తవులకు చెలరేగినాయి. అనేకుల్ని పట్టుకొని చంపేశారు. ఇతని యోహాను సహోదరుడిని యాకోబుని కూడా పట్టుకొని శిరచ్ఛేదనం చేసి చంపేసినప్పుడు యోహాను గారిని కూడా చంపాలని తలకిందులుగా సిలువ వేసి రంపంతో కోస్తుంటే ఆయన శరీరం దిగట్లా. యేసు ప్రభువును ప్రకటిస్తున్నందుకు ఎందుకు దేన్ని పెట్టి కోస్తున్నారు? రంపంతో కోస్తున్నారు. ఎప్పుడు మరి ఉంగుటూరు పాస్టర్స్ ఫెలోషిప్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈరోజు నాకు మెసేజ్ వచ్చింది, మరి అది నిజమో ఎంతో తెలియదు. పాస్టర్ని కొడుతున్నారని మెసేజ్ పెట్టారు. దానికి పబ్లిక్గా న్యూస్ రాలేదు. యేసు ప్రభువుని నమ్మితే, యేసు ప్రభువును ప్రకటిస్తే కొడతా ఉన్నారు. ఇది ఎంత భయంకరమైన దేశం చూడండి, ఎంత భయంకరమైన మనుషులు, ఎంత క్రూరత్వం కలిగిన మనుషులు ఉన్నారు ఈ సమాజంలో. ఈనాటి దినాల్లో కూడా మన మధ్యలో కూడా లేకపోలేదు. పాస్టర్ని తిట్టేవారు, పాస్టర్ని దైవజనులను దూషించేవారు, అభిషిక్తులు ఏలుబెట్టి చూపించేవారు, దేవుని సువార్తను ప్రకటిస్తున్న వారిని భయంకరముగా అవమానకరముగా మాట్లాడేవారు. జాగ్రత్త, దేవుడు నీ నోటికి శిక్ష పెడతాడు, నీ నాలుగుకి శిక్ష పెడతాడు. సహిస్తున్నాడు అనుకుంటున్నా, ఒక్కసారిగా దేవుని ఉగ్రత మీద పడుతూ ఉంది. తాగుబోతవైతే ఏం, తిరుగుబోతవైతే ఏం, ధనవంతుడు అయితే ఏం, నీకోసం ఎంత గొప్పవాడవైనా సరే, నీకోసం సేవకుడు తన కడుపు మార్చుకొని ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటువంటి సేవకుడు నన్ను దూషించేది, అటువంటి సేవకుడు నన్ను తిట్టేది. పాత నిబంధనలాగా మా సేవకులకి దేవుడు పవర్ ఇచ్చుంటే రే పైనుంచి అగ్ని దిగొచ్చి దహించిందని చెప్పేవాళ్ళం. కానీ దేవుడు ఆ పవర్ మాకు ఇవ్వలేదు. సహించండి, మీరు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు. వీడు బలవంతుడితో పెట్టుకోవడం అన్నమాట. పాస్టర్ అంటే వాడు ఏమనలేడు కదా, తిరిగి కొట్టలేడు, తిరిగి తిట్టలేడు. చెంప చూపిస్తే ఇంకో చెంప చూపిస్తా. మా పాస్టర్లో కూడా రెబల్స్ ఉన్నారండి. గోసి ఎగ్గబెట్టి కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా? ఉన్నారు. యేసు రక్తమే వాళ్ళు సహించేంత సహనం లేదు. కానీ యేసు ప్రభు ఆ మాట చెప్పలేదు మాకు. ప్రియ దేవుని బిడ్డలారా, కోసుకోండి అన్నారు, తలకిందులుగా సిలువ వేసి కోస్తున్నారు, రంపంతో కోస్తున్నారు, చర్మం తెగట్లా. రంపంతో కోస్తున్నారు, చర్మం తెగట్లా. బాగా బాండిలో నూనె పోశారు. నూనె పోసి బాగా కాగిచ్చి ఒక్క చుక్క వేడి నూనె మన శరీరం మీద పడితేనే మనం తట్టుకోలేమే. భయంకరంగా బాండీలో నూనె కాసి పకోడీలు వేస్తారు చూడండి, అట్ట ఏపాలని యోహాను. యేసు రక్తమే ఆయన చెప్పాడుగా, నువ్వు చావనే చావో. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. నువ్వు చావనే చావో. నూనె బాండీలో వేశారు. నూనె బాండీలో అంట ఒక దైవజనుడు రాశాడు. దైవజనుడు ఎంత విచిత్రంగా రాశాడంటే, నూనె బాండీలో అపోస్తుడైన యోహాను గారంట ఈత కొడుతున్నాడంట. ఈత కొడుతున్నాడు. నూనె బాండీలో వేస్తే అపోస్తుడైన యోహాను ఈత కొడితే డొమిషన్ చక్రవర్తికి భయంకరంగా కోపం వచ్చింది. జైల్లో వేసాడంట. జైల్లో వేస్తే జైలు ముందు ఉన్న సెంట్రీకి సువార్త ప్రకటించాడంట యోహాను. వాడు మారిపోయాడంట. బాగా జైల్లోకి ఇంకా ఖైదీల మధ్యకు పంపిస్తే వాళ్ళందరూ సువార్త చెప్పి మార్చేస్తున్నాడంట. ఎవరు వచ్చినా యేసునామములో మారటమే. హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఎవడైనా మారాల్సిందే. యేసునామములో తాగుబోతులు మారుదురుగాక, యేసునామములో తిరుగుబోతులు మారుదురుగాక, యేసునామములో పేకాటి పిచ్చోళ్ళు మారుదురుగాక, యేసునామములో గంజా తాగేవాడు మారునుగాక, యేసునామములో ఎయిడ్స్ రోగులు స్వస్థత పొందుదురుగాక, యేసునామములో కఠినమైన వ్యాధులు రోగాలు వారి శరీరాలను విడిచిపెట్టి పోవునుగాక, యేసు నామములో భయంకరమైన అశ్లీల చిత్రాలు చూస్తూ వాటికి బానిసైపోయిన వాళ్ళు యేసు నామములో మార్చబడుదురుగాక, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఎన్ని మందులు
చేసిన ఎవడు నీ జీవితంలో బాగు చేయలేని స్థితిలో ఉన్న వ్యక్తి యేసయ్య దగ్గరికి రా, ఆయన నిన్ను బాగు చేస్తాడు. యోహాను ప్రకటించిన యేసయ్య ప్రేమ సువార్తను, రక్షణ సువార్తను ఈ రాత్రి మీ గ్రామానికి, మీ ఇంటికి మేము తీసుకొచ్చాం. యేసు నామములో నీకు రక్షణ కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, బంధకముల నుంచి విడుదల కలుగునుగాక. రా. ఎంతకాలం తాగుతావు బాటిల్లో? రా, వదిలిపెట్టరా. ఒక 10th క్లాస్ చదివేవాడు ఇట్టటి తీసి ఇట్టని ఇట్ట పెడతాడు. వాడు ఎంత భయంకరంగా రోజులు మారిపోయినాయో చూడండి. మళ్ళీ పెట్టి పాస్టర్ గారికి వందనాలు చెబుతున్నాడు వాడు. అంటే పాస్టర్కి తెలియదు అనుకుంటున్నాడు. అసలు పాస్టర్ల ముందు ఎంత వినయంగా ఉంటారో తెలుసా? చాలామంది ఏమండి పాస్టర్ గారు, అయ్యగారు వందనాలండి, అన్నయ్య వందనాలు. ఎంత వినయంరా! నీకంటే భక్తుడు ఇంకొకడు లేడు. కానీ పక్కన పోతే ఇంక చూడాలి, వాడు రింగు టోను వేరే, వాళ్ళ కాలర్ ట్యూను వేరే. నీకే సువార్తరా, ప్రభు దగ్గరికి రా. యోహాను అటువంటి వ్యక్తులకి సువార్తను ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బిషప్పులను సంఘాలు కట్టి వాటి అప్పగించి పెద్దలను బిషప్పులను ఏర్పాటు చేసి ఈయన సువార్త ప్రకటనకి వెళ్ళేవాడంట. యోహాను నిండు వృద్ధాప్యం అయినా వారిని చంపటం వల్ల కాలేదు. చివరికి ఇల్లేం నిర్ణయించుకున్నట్టే పద్మాసు దీవికి పంపించాలి. అక్కడైతే జనం ఎవరు ఉండరు. ఇప్పుడు ఎక్కడుందంటే పద్మాసు టీవీ టర్కీ సముద్ర తీరంలో ఇప్పుడు బాగా మంచిగా దాన్ని ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా చేశారు. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. పద్మాసు అంటే మై కిల్లింగ్ అని అర్థం, అంటే నన్ను నేను చంపుకోవటం అని అర్థం. పద్మాసు అంటే మనల్ని మనం చంపుకోవటం. ఆ దీవిలో పడినాడు ఇంతవరకు ఎవడు బతికి. ఒక గుహ ఉండేదంట, ఆ గుహలో వేసారంటే ఓన్లీ గాలే, ఆహారం లేదు, మనుషులు సంచారం లేదు, మనుషులతో మాట్లాడే పరిస్థితి లేదు. మనం పొద్దున్నే లేచి ఎవరితో మాట్లాడపోతే అసలు మనకి ఏమీ అమ్మమ్మమ్మ తల్లులరా, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ముసలమ్మ ముచ్చట్లు వెళ్ళలేకపోతున్నాం. పక్కన కూర్చోవడం, పక్కింటి వాళ్ళతో కూర్చోవడం, వాడు స్వార్థ చెబుతారంటే అది లేదు. అమ్మా వాళ్ళెట్ట కాదు, వీళ్ళెట్ట కాదు, గుసగుసలు ఎందుకు, అంత అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన ముసలమ్మ ముచ్చట్లు. పాటలు పాడేవాళ్ళు లేరు, ఇప్పుడే వెళ్ళిపోయారు. వాయిద్యాలు వాయించే బృందం ఎవరన్నా ఒకళ్ళు ఉండండి బ్రదరు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథము చేతబట్టి ఇంటింటి కట్టి పాడండి అమ్మా. ఎందుకు వేస్ట్ మాటలు చెప్పండి? చాలామంది వేస్ట్ మాటలు, దేవుని మాటలు కాకుండా వేరే రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు నీకు ముసలమ్మ ముచ్చట్లు చెప్పు? ఆ కుటుంబం ఎట్టా, ఈ కుటుంబం ఎట్టా, ఆ సంఘం ఎట్టా, ఈ సంఘం ఎట్టా, ఆ పాస్టర్ ఎట్టా, ఈ పాస్టర్ ఎట్టా, నువ్వు అట్టగట్టుకుపోతున్నావు. నీ బ్రతుకు మారట్లా. పక్కింటి వ్యక్తుల మీద ఉన్న శ్రద్ధ నీ ఇంటి మీద. దావీదు అందుకని అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆశ నన్ను భక్షిస్తుంది. దేవుని గుర్చిన ఆశ నిన్ను భక్షించాలి. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని సరి చేసుకో, నీ బిడ్డలను సరి చేసుకో, నీ సంఘాన్ని సరి చేసుకో, నీ సేవను జాగ్రత్త చేసుకో, నీ కుటుంబాన్ని భద్రపరచుకో, నీ భార్యను చూడో, నీ భర్తను చూడో, నీ పిల్లలను చూడో. ఎందుకు పక్కింటి వాళ్ళ మీద పడి ఏడిస్తావు ఎప్పుడు? చెప్పు. వాళ్ళట్లా వీళ్ళట్లా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల కుటుంబాల్లో. నీ గురించి, నీ కుటుంబమును గురించిన ఆసక్తి నిన్ను భక్షించాలి. నీ సంఘమును గుర్చిన ఆసక్తి నిన్ను భక్షించాలి. నీ దేవుని గుర్చిన ఆసక్తి నిన్ను భక్షించాలి. జాన్ వాజ్ పయస్ అబౌట్ హిస్ ఓన్ గాడ్. తన్ను రక్షించిన దేవుని కొరకు యోహాను ఆశతో తృష్ణకొని సువార్త చేస్తూ ఉన్నాడు. ఈ రోజులు పాస్టర్లు కూడా విచ్చలవిడిగా తయారైపోయారండి. ఎంత భయంకరంగా ఉందంటే, ఈ మధ్యలో ఒక 65 ఏళ్ళు ఉంటాయి ముసలాయన మా ఇళ్ళన్నీ దర్శిస్తున్నాడు. నా దగ్గరికి వచ్చాడు. ఏంటంటే మీ ఇంట్లో ప్రార్థన చేద్దామని వచ్చానండి అండి. మరి నేను పాస్టర్ అంటే మళ్ళీ లోపలికి వస్తాడేమో, పర్లేదు లేడు, అందరు చర్చిలే వెళ్ళిపో అన్న. వెళ్ళట్లా. ఎవరో ఇంట్లో పిలిచారు, చక్కగా కూర్చోబెట్టారు, కూర్చేశారు, భోజనం పెట్టారు, తిన్నారు, ఎంతో కానుకిచ్చారు, తీసుకున్నారు, వెళ్ళిపోయాడు. మళ్ళా ఇంకో ఇంటికి పోయాడు. ఎందుకు నీ బాధ, నీ ప్రయాస ఏంటి? ఆత్మలు సంపాదించడమా, కడుపు నింపుకోవటమా?
చెప్పు, ఆత్మలు సంపాదించటమా లేకపోతే దేవుని సువార్త ప్రకటించడమా? ఎందుకు వేరే విశ్వాసుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? వేరే సంఘాల మీద నీ కన్ను ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. DGS ఆనంద్ కుమార్ గారని యూట్యూబ్లో వీడియో పెట్టారు. సతీష్ కుమార్ గారికి ఓపెన్గా చెప్తున్నా, సతీష్ కుమార్ గారికి ఒక విన్నపం చేశాడు. నా యొక్క అంశానికి ఉపయోగపడే మాట కాబట్టి చెప్తున్నా. సతీష్ కుమార్ గారికి అంటే నాకేం ద్వేషం లేదు, ఆయన అంటే నాకేం పగలేదు, లేకపోతే నేనెవరో ఆయనకి అసలు తెలియదు. ఆయన నాకు తెలుసు కానీ నేనెవరో ఆయనకి అసలు ఒక దైవజనుడు ఆవేదన చెప్తూ ఉన్నా నేను. ఆయన అంటే ఒక పాస్టర్ గారు దగ్గరికి మీటింగ్కి ఇలాగ వెళ్తే ఇలాగ సేవకులు కలుసుకున్నారంట. ఆ ఆనంద్ గారు అనే సేవకుని కలిసి ఇంకో సేవకుడు బాధపడుతున్నాడంట. అయ్యా, నా సంఘం 200 మంది సంఘం అయ్యా, ఈ పట్టణానికి నడిబొడ్డులో కట్టుకున్నాను నేను సంఘాన్ని. అయ్యగారు చర్చి పెట్టారు, మంచిదే, కానీ మా విశ్వాసులందరూ ఆ చర్చికి వెళ్ళిపోయారయ్యా. ఎంతో బాధ కలుగుతుంది నాయన, ఎంతో బాధ కలుగుతుంది. మరి ఎవరు చెప్తారో ఏమో, ఇప్పుడు విశ్వాసులు కూడా మోడరేషన్ అయిపోయారు. బాక్సులు ఉంటేనే పోతున్నారు, సంగీతం ఉంటేనే పోతున్నారు, POP సీలింగ్ ఉంటేనే పోతున్నారు, కుర్చీలు ఉంటేనే పోతున్నారు. జాగ్రత్తగా కుర్చీలు అంటే మీ POP చేసుకోవడం తప్పులేదులేండి, జనరల్గా చెప్తున్నా, విశ్వాసుల మైండ్ చెప్తున్నా. కార్పొరేట్ స్టైల్ ఆఫ్ చర్చికి అలవాటు పడిపోయారు అన్నమాట చాలామంది. పాపం అవన్నీ చేయలేని సేవకులు మాలాంటి వాళ్ళు ఏం చేస్తాం అయ్యా అని ప్రభు బాధలు పట్టుకొని బతిలాడుతున్నాం అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. చర్చి అందంగా ఉంటుంది, మంచిదే, దాని గురించి నేను తప్పుపట్ల. కానీ వేరే సంఘములో ఉన్న ఆత్మలను నువ్వెందుకు దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నావు? వాళ్ళు చెప్తారు, నీది బుద్ధి ఏమైంది? ఇశ్రాయేలు, నువ్వు ఏ బండ నుండి తీయబడ్డావు, ఏ రాత్రి నుండి చెక్కబడ్డావు, నీకు అవగాహన ఉందా? ఏ సేవకుడు నీ కోసం ప్రార్థన చేశాడు? ఏ సేవకుడు నీ కోసం శ్రమ పడ్డాడు? ఏ సేవకుడు నీ కోసం ఉపవాసం ఉన్నాడు? ఏ సేవకుని ఇంటిని దర్శించాడు? రోగగ్రస్తుడవై పడక మీద పడి ఉన్నప్పుడు ఏ దైవజనుడు వచ్చి నీ దగ్గరకు ప్రార్థన చేశాడు? నీ దగ్గరికి వచ్చి మర్చిపో. మాకు విశ్వాసం లేని వారుగా ఉండకూడదు, విశ్వాస భ్రష్టులము కాకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సేవకుడి గురించి చెప్తా ఉన్నాడు. అయ్యా, ఆ తర్వాత సంఘం చెదిరిపోయిందని దిగులు పెట్టుకొని మంచం బట్టి ఆ సేవకుడు చనిపోయాడంట. ఈ మాట చెప్పటం చాలా బాధాకరంగా ఉంది. గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను గారు అటువంటి పరిచర్య చేయలేదు. సంఘాలను కట్టాడు, బిషప్పులకు అప్పగించాడు, దేవుని సువార్తను ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో, సువార్త భారం. దేవుడు ఏ పిలిచాడు? సువార్థికుడిగా 5 ఆఫీసులు ఉన్నాయి. ఇందులో నువ్వెవరు? సువార్థికుడువా, అపోస్తులుడువా, కాపరవా, ఉపదేశకుడువా, బోధకుడువా? ఈ 5 ఏదో ఒకటి నీకు ఉండాలా, లేకపోతే నీ బతుకు బస్ స్టాండే. నీ బ్రతుకు బస్ స్టాండే. దేవుని పిలుపు, దేవుని దర్శనం. వలలు బాగు చేసుకుంటాం వాళ్ళని. ఏసయ్యా, వీళ్ళకి ఆస్తుంది, మొత్తం వదిలిపెట్టి ఏసయ్య పరిచర్యకి వచ్చారు. మా నాన్నగారు చెప్తూ ఉంటారు, పిలుపు లేని సేవ అంటే తలుపు లేని ఇంటితో సమానం అంట. పిలుపు లేని సేవ తలుపు లేని. నీకో సంఘం ఉంది, నీకో సేవకుడు ఉన్నాడు. చిన్నదో పెద్దదో, సేవకుడు గొప్పవాడో తక్కువవాడో, నీ సంఘాన్ని కనిపెట్టుకొని ఉండు. ఇదే దేవుడు మీకు ఇస్తున్న వర్తమానం ఈ రాత్రి. నమ్మిన వాళ్ళు చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. నీ కుటుంబంలో ఉన్న ఆత్మలను నీ సంఘానికి నడిపించు. నీ కుటుంబంలో ఉన్న ఆత్మలను నీ సేవకునికి అప్పగించు. అదే దేవుడు నీకు పెట్టిన సువార్త పని. పద్మాస్ దేవికి వేసేసాడు, ఒంటరితనములోనికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన అంటే అర్థం చెప్తాను. మొట్టమొదటి మాట చెప్తాను. ప్రకటన అంటే ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షతలు, చివరి కాలపు సంగతులు, జరగబో సంగతులు యోహానుకు దేవుడు